ఈ మేడారం జాతరకి లక్షల్లో జనాలు వస్తారంటే ఏమో అనుకున్నా కానీ నిజంగా లక్షల్లో కాదు, కోట్లలో వచ్చేలాగున్నారు. హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వాసు. ఈరోజు మరొక కొత్త ఇంట్రెస్టింగ్ ట్రావెల్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి ఈ పాటికి అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నా. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన మేడారం జాతరకు అయితే ఈరోజు రావడం జరిగింది. ఈ వీడియోలో మేడారం జాతరకు సంబంధించినటువంటి A to Z ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేస్తాను. ఈ జాతరకి ఏ విధంగా రావాలి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, తర్వాత ఇక్కడ ఫుడ్ ఏ విధంగా ఉంటుంది, అకామిడేషన్ ఎక్కడ మనకు దొరుకుతుంది, ఇలా ఈ జాతరకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు ఇవ్వబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు ఒకవేళ ఈ జాతరకు వస్తున్నట్టయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్తో కంప్లీట్గా ఈజీగా మీ దర్శనం అయితే ఫుల్ఫిల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ జాతరకు సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ చేయండి, నేనైతే తప్పకుండా రిప్లై ఇస్తాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఇక్కడ గుడులు ఉండవు, విగ్రహాలు ఉండవు, అడవులే ఆలయాలు, ప్రకృతే దేవత. లక్షలాది మంది అడవుల్లోకి వచ్చి ఒక దేవతను స్మరించే ఈ జాతర ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఇది కేవలం జాతర మాత్రమే కాదు, అడవి బిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీకగా చెప్పుకోవచ్చు. రాజుల ముందు తలవంచని ధైర్యం, అన్యాయానికి ఎదురొడ్డి నిలబడిన శక్తి, ఆ శక్తే సమ్మక్క సారాలమ్మలు. ఆదివాసీలు ఎంతో అభిమానంతో ఆరాధనతో జరుపుకునే శ్రీ సమ్మక్క సారాలమ్మ మహాజాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ జాతరని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ జాతరకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు మనం తెలుసుకుందాం రండి. తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని ఒక చిన్న గ్రామమే మేడారం. ఈ గ్రామంలో జరిగే మేడారం జాతర దేశంలోనే కాదు, ఆసియా వ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది. ఇప్పుడు ఈ జాతరకి విదేశాల నుంచి కూడా గిరిజన తెగలు వస్తున్నారు. ఇంత అద్భుతమైన జాతరకి ఇప్పుడు ఏ విధంగా చేరుకోవాలో చూద్దాం రండి. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ముఖ్యమైన పట్టణాల నుంచి మేడారంకి ప్రత్యేక బస్సులను నడుపుతున్నది. ఈ బస్సులలో మనం హ్యాపీగా మేడారం జాతరకి వెళ్ళిపోవచ్చు. మేడారంకి వెళ్ళడానికి నన్ను అడిగితే బస్సులే బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ప్రైవేట్ వాహనాలలో వెళ్తే సుమారుగా 5-10 కిలోమీటర్ల దూరంలో పార్కింగ్ చేపిస్తారు. మీరు జాతరకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతుంది, నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఫ్యామిలీతో వెళ్ళే వారికి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బస్సులను చూజ్ చేసుకోవడం చాలా బెస్ట్ ఆప్షన్. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వెళ్ళే వారికి MGBS, JBS అలాగే ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి నంబర్ ఆఫ్ బస్సెస్ అయితే ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు నేరుగా మేడారం జాతరకి వెళ్ళిపోవచ్చు. మేడారంకి నేరుగా బస్సులు దొరకనప్పుడు మీరు హన్మకొండ లేదా వరంగల్కి వెళ్ళిపోతే అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా మేడారంకి రీచ్ కావచ్చు. ఈ మేడారంకి వెళ్ళడానికి రాష్ట్రంలోని హైదరాబాదే కాకుండా కరీంనగర్, వరంగల్, హన్మకొండ, హుజురాబాద్ లాంటి ముఖ్యమైన అన్ని పట్టణాల నుంచి ప్రత్యేకమైన బస్సులు నడుపుతున్నారు. ఈ బస్సులకు సంబంధించిన చార్జెస్, టికెట్ ప్రైజెస్ డీటెయిల్స్ మొత్తం డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేయండి. నేను హైదరాబాద్లోని ఉప్పల్ నుంచి మేడారంకి జర్నీ అయితే స్టార్ట్ చేశాను. చూడండి, మీరు జర్నీ స్టార్ట్ చేసే ముందు తప్పకుండా నైట్లో మీ జర్నీ స్టార్ట్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. ఎర్లీ మార్నింగ్ 5 లేదా 6 లోపు మీరు మేడారంకి వెళ్ళిపోతే అక్కడి నుంచి మీరు జాతర దర్శనం అనేది తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు. మీ జర్నీ ఎంత లేట్ చేస్తే దర్శనానికి అంత ఇబ్బంది అవుతుంది, క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తొందరగా స్టార్ట్ అవ్వండి. హైదరాబాద్ కాకుండా వరంగల్ అలాగే హన్మకొండ నుంచి లేదా ఆ చుట్టుపక్కల ప్రదేశాల నుంచి జర్నీ స్టార్ట్ చేసే వాళ్ళకి హన్మకొండ నుంచి సపరేట్గా మీకు మేడారంకి వెళ్ళే బస్సులు చాలా అవైలబుల్గా ఉంటాయి. ప్లాట్ఫామ్ నెంబర్ 12, 13, 14లో డైరెక్ట్గా మేడారం ప్రత్యేక బస్సులు దొరుకుతాయి. మీరు ఈజీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు. మీరు మాత్రం ఎక్కడి నుంచి అయినా సరే జర్నీ స్టార్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ మేడారంకి వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోండి. చూడండి, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ నుంచి మీరు జర్నీ అనేది తొందరగా స్టార్ట్ చేయండి. నేను హైదరాబాద్ నుంచి నేరుగా మేడారంకి అయితే వెళ్తున్నాను. మేడారం సరిహద్దుల్లోకి వెళ్ళిన తర్వాత
శ్రీ ఘట్టమ్మ దేవస్థానం అనే ఆలయాలు మనకు కనిపిస్తాయి. అక్కడ తప్పకుండా మనకు బస్సు ఆపుతారు. మీరు వెళ్ళి ఈ ఘట్టమ్మ తల్లి దర్శనం కూడా చేసుకొని తరువాత తిరిగి మళ్ళీ మీ ప్రయాణం మొదలుపెట్టండి. ఈ ఘట్టమ్మ దేవత సమ్మక్క సారాలమ్మ రాజ్యంలో సరిహద్దు దేవతగా ఆ కాలంలో పూజించబడేవారు. మేడారం వెళ్ళే అన్ని బస్సులను శ్రీ ఘట్టమ్మ తల్లి దర్శనానికి ఆపుతారు. మీరు కంగారు పడకుండా దర్శనం చేసుకొని రండి. బస్సు డ్రైవర్, కండక్టర్ కూడా దర్శనానికి వస్తారు. మీరు ఆ విషయంలో కంగారు పడకుండా ఖచ్చితంగా దర్శనం చేసుకునే వెళ్ళండి. హైదరాబాద్ నుంచి 10-12 గంటలకి జర్నీ స్టార్ట్ చేస్తే మేడారం వెళ్ళే వరకు మార్నింగ్ 4 లేదా 5 అవుతుంది. ఇక్కడి నుంచి మేడారం సమ్మక్క సారమ్మల గద్దెలు సుమారుగా 2-3 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. మేడారం బస్ స్టేషన్ అనేది గవర్నమెంట్ తాత్కాలికంగా జాతర కోసం ఏర్పాటు చేయబడినటువంటి బస్ స్టేషను. ఇక్కడి నుంచి మనకు మేడారం గద్దెలకు వెళ్ళడానికి ఆటోలు అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా దొరుకుతాయి. మీరు ఒకవేళ ఫ్యామిలీతో వస్తే మాత్రం తప్పకుండా ఆటో చూస్ చేసుకోండి. నడుచుకుంటూ వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది. బస్ స్టేషన్ బయటనే మీకు నంబర్ ఆఫ్ ఆటోస్ అయితే కనిపిస్తాయి. 20 నుంచి 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు. కాబట్టి మీరు అంతకంటే ఎక్కువ డబ్బులు ఇవ్వద్దు. మీరు హ్యాపీగా మేడారం గద్దెల వరకు వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్తో వచ్చిన వాళ్ళు అలా సరదాగా మార్నింగ్ వాక్ లాగా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. తొందరగా మీరు గద్దెల నుంచి జంపన్న వాగు వరకు వెళ్ళిపోతే అక్కడ మీరు మీ దర్శనం కోసం సిద్ధం కావచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, జంపన్న వాగుకి ఇక్కడ నుంచి నేరుగా వెళ్ళిపోతే మనకు 2 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల దూరంలో జంపన్న వాగు వస్తుంది. మేడారం వచ్చిన తర్వాత మీరు ముందుగా చేయాల్సిన పని మీ పవిత్రమైనటువంటి ఈ వాగులో స్నానాలను కంప్లీట్ చేసుకోవడము. ఎందుకంటే మీరు లేట్ చేస్తే రష్ అనేది చాలా ఎక్కువగా అవుతుంది. కాబట్టి ఇక్కడ మీ టైం అనేది వేస్ట్ అయిపోయి గద్దెలను దర్శనం చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఫుల్ క్యూ ఉంటుంది, చాలా టైం అవుతుంది. కాబట్టి తొందరగా మీరు రష్ అనేది లేకముందే మీ నది స్నానాలను, ఈ వాగులో పుణ్య స్నానాలను కంప్లీట్ చేసుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నదే జంపన్న వాగు. మేడారంలో ఒక పవిత్రమైనటువంటి ప్రదేశంగా ఈ జంపన్న వాగును చెప్తారు. ఇక్కడ మీరు స్నానం చేసుకోవడానికి అవసరమైతే వేడి నీళ్లు కూడా దొరుకుతాయి. 50 రూపాయలకు బకెట్. కావాలనుకున్న వాళ్ళు వేడి నీళ్లు కూడా తీసుకొని మీ స్నానాన్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు దర్శనానికి వెళ్లే ముందు ఖచ్చితంగా ఈ జంపన్న వాగులో ఈ పుణ్య పవిత్ర స్నానాన్ని ఆచరించి వెళ్ళండి. అందుకు మీరు ఈ రష్ ఎక్కువ లేకుండా ఒక పీస్ఫుల్ ప్లేస్లో మీరు ఈ స్నానాన్ని కంప్లీట్ చేయాలనుకుంటే ఇక్కడ చూడొచ్చు, మనకు అక్కడ కనిపిస్తుంది మనకు ఈ జంపన్న వాగు పైన బ్రిడ్జ్ ఉంటుంది. ఆ బ్రిడ్జికి అటువైపు కుడివైపున కాకుండా ఎడం వైపున మీరు ఈ డౌన్ సైడ్ వస్తే మీకు ఇక్కడ ప్లేస్ అనేది చాలా ప్రశాంతంగా తక్కువ క్రౌడ్తో ఉంటుంది. కాబట్టి మీరు ఈజీగా మీ స్నానాన్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు దర్శనానికి లేట్ చేయకుండా బిఫోర్ 9 o'clock వెళ్తే మీకు క్రౌడ్ లేకుండా తక్కువ టైంలో దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి మీరు లేట్ చేయకుండా తొందరగా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. పిల్లలు, ఫ్యామిలీతో వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ జంపన్న వాగు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది పిల్లలు ఇక్కడ తప్పిపోయే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది క్రౌడ్ ఇక్కడే ఉంటారు. అలాంటి వారి కోసమే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ తప్పిపోయిన వ్యక్తుల శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఎవరైనా తప్పిపోతే ఇక్కడ సంప్రదించి వాళ్ళ వివరాలను చెప్పి వాళ్ళ ఆచూకీ కనుక్కోవచ్చు. కాబట్టి ఈ సౌకర్యాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి. ఈ పవిత్ర జంపన్న వాగులో మీ స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నేరుగా జంపన్న గద్దెకు దర్శనానికి వెళ్ళండి. జంపన్న వాగు నుంచి మనం కొద్దిగా ముందుకు వెళ్తే జంపన్న గద్దె మనకు కనిపిస్తుంది. అక్కడ తప్పకుండా జంపన్న దర్శనం చేసుకోండి. ఇక్కడ ఈ గద్దె దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు నేరుగా సమ్మక్క సారాలమ్మ మిగిలిన గద్దెల దర్శనానికి వెళ్తే మీ దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, మీరు ఇక్కడ చూసేదే జంపన్న గద్దె. జంపన్న వాగు ఒడ్డున ఈ గద్దెనైతే ఏర్పాటు చేశారు. జంపన్న గుర్తుగా, ఆయన ఆత్మ బలిదానానికి గుర్తుగా ఈ జంపన్న గద్దెను ఏర్పాటు చేశారు. ఈ జంపన్న వాగులో నదీ స్నానం చేసుకున్న తర్వాత, ఈ పవిత్ర స్నానాన్ని ఆచరించిన తర్వాత అందరూ ఈ జంపన్న గద్దెను దర్శించుకొని తర్వాత సమ్మక్క సారాలమ్మ గద్దెలను దర్శనానికి అయితే వెళ్తారు. కాబట్టి తప్పకుండా మీరు కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చేలాగా ప్లాన్ చేసుకొని ఇక్కడ ఈ దర్శనాన్ని అయితే మీరు కూడా కంప్లీట్ చేసుకోండి. జంపన్న చేసినటువంటి ప్రాణత్యాగానికి గుర్తుగా ఇక్కడ జంపన్న గద్దెను ఏర్పాటు చేశారు. మిగిలిన సమ్మక్క సారమ్మల గద్దెలు అన్నీ ఒకే ప్రదేశంలో వరుసగా ఉంటాయి.
ఈ జంపన్న గద్దె మాత్రమే జంపన్న వాగు దగ్గర ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. జంపన్న గద్దె దర్శనం తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి వంతెన పై నుంచి మీరు మిగిలిన సమ్మక్క సారమ్మల గద్దెల దర్శనానికి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడి నుంచి మనకు నడుచుకుంటూ వెళ్తే 1 నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. లేట్ చేయకుండా మీరు 7 గంటల లోపు గద్దెల దగ్గరకు చేరుకుంటే మీ దర్శనం తొందరగా కంప్లీట్ అవుతుంది. లేదంటే పబ్లిక్ చాలా ఎక్కువగా వస్తారు, ఇబ్బంది అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ మేడారం జాతరకి లక్షల్లో జనాలు వస్తారంటే ఏమో అనుకున్నా, కానీ నిజంగా లక్షల్లో కాదు, కోట్లలో వచ్చేలాగున్నారు. చాలా పబ్లిక్ అయితే వచ్చారు. మీరు మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది చాలా చోట్లలో దొంగతనాలు జరుగుతాయంట. ఇక్కడ దర్శనానికి వెళ్ళే మార్గంలో మనకు అమ్మవారికి సమర్పించే బంగారం అనే బెల్లం దొరుకుతుంది. మీరు కావాలంటే తీసుకొని వెళ్ళొచ్చు. ప్రైజు 70 రూపాయల కేజీ చెప్తున్నారు. మీ బార్గెనింగ్ స్కిల్స్ని బట్టి రేట్ అనేది తగ్గిస్తారు. కొబ్బరికాయ ఇవన్నీ కూడా మనకు దర్శనానికి వెళ్ళే మార్గంలో దొరుకుతాయి. మీరు తప్పకుండా తీసుకెళ్ళండి, బార్గెనింగ్ చేయండి. వాళ్ళు చెప్పిన రేట్కి తీసుకొని డబ్బులు లాస్ కావద్దు. కాబట్టి తప్పకుండా తక్కువ రేట్కి తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైన్లో చాలా తక్కువ మంది పబ్లిక్ అయితే ఉన్నారు. అందుకోసమే మిమ్మల్ని 7 గంటల లోపు దర్శనానికి రావాలని మరీ చెప్తున్నాను. దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే మీరు తప్పకుండా మీ ఫుడ్ ప్రిపరేషన్ మిగిలిన కార్యక్రమాలు చూసుకోండి. లేదంటే మీకు చాలా ఆలస్యం అయిపోయి దర్శనానికి చాలా ఎక్కువ టైం పట్టి మీకు ఇబ్బంది అవుతుంది. సమ్మక్క సారలమ్మ గద్దెల దగ్గర కొత్తగా నిర్మించినటువంటి తోరణాలు ఇవే. ఇక్కడ చూడొచ్చు, మనకు తెలంగాణలోని ఈ గిరిజనుల యొక్క జీవన సంస్కృతికి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి చిత్రాలను, శిల్పాలను చాలా అందంగా ఇక్కడ చెక్కారు. మేడారం సమ్మక్క సారమ్మల యొక్క చరిత్రను ఒకసారి చూసుకుంటే, ఈ ప్రాంతంలో పూర్వం కాకతీయులకు సామంతులుగా పగిడిద్దరాజు ఇక్కడ పరిపాలించేవాడు. ఆయన మేనమామ కుమార్తె అయినటువంటి సమ్మక్కని వివాహం చేసుకున్నాడు. కరువు కాటకాల వల్ల 1 సంవత్సరం కాకతీయులకు చెల్లించాల్సిన శిస్తును సకాలంలో చెల్లించకపోవడం వల్ల వాళ్ళు ఈయన పైన దండెత్తారు. ఆ కాలంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్నటువంటి కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు వీళ్ళ రాజ్యం పైన వాళ్ళ సైన్యంతో దండెత్తడం జరిగింది. అక్కడున్నటువంటి పగిడిద్దరాజు, ఆయన భార్య అయినటువంటి సమ్మక్క, కుమారులు జంపన్న, కుమార్తె సారలమ్మ అందరూ కలిసి వాళ్ళ ప్రజలను రక్షించుకోవడానికి కాకతీయ సైన్యం పైన తిరగబడడం జరిగింది. ఈ యుద్ధంలో పగిడిద్దరాజు, సమ్మక్క, అలాగే ఆమె కుమార్తె అయిన సారలమ్మ, జంపన్న కూడా ఈ యుద్ధంలో వీరమరణం పొందడం జరిగింది. వీరి త్యాగానికి గుర్తుగా ఈ ప్రాంతంలో అప్పటి నుంచి సమ్మక్క సారలమ్మ జాతరను ప్రజలందరూ నిర్వహిస్తారు. ఈ గద్దెల దర్శనానికి వెళ్ళినప్పుడు ముందుగా మనకు సమ్మక్క గద్దె దర్శనమిస్తుంది. మేడారం జాతర 2026లో జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు మొత్తం 4 రోజుల పాటు జరుగుతుంది. జాతరలో భాగంగా మొదటి రోజు కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మను మేడారంలోని గద్దెపైకి తీసుకువస్తారు. రెండవ రోజు చిలకలగుట్టలో కొలువై ఉన్న సమ్మక్కను మేడారంలోని గద్దెపైకి తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్ఠిస్తారు. మూడవ రోజు గద్దెలపై కొలువు తీరిన 2 అమ్మవార్లను దర్శనం చేసుకొని మొక్కులను చెల్లించుకుంటారు. ఆ తర్వాత 4వ రోజు ఆవాహనం పలికి సాయంత్రం 2 అమ్మవార్లను తిరిగి యుద్ధానికి పంపిస్తారు. దీంతో సమ్మక్క సారలమ్మ జాతర ముగుస్తుంది. సమ్మక్క గద్దెను దర్శనం చేసుకున్న తర్వాత ముందుకు వెళ్తే మనకు సారలమ్మ గద్దె కనిపిస్తుంది. ఆ తర్వాత పగిడిద్దరాజు అలాగే గోవిందరాజుల గద్దెలు ఉంటాయి. వరుసగా ఒకదాని తర్వాత ఒకటి దర్శనం చేసుకొని ఈ పవిత్రమైనటువంటి సమ్మక్క సారలమ్మ జాతరను ముగించుకోవచ్చు. గద్దెల దర్శనానికి వెళ్ళినప్పుడు మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండాలి. రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో జేబు దొంగలు చాలా విలువైన వస్తువులను కొట్టేస్తారు. కాబట్టి విలువైన వస్తువులను జాగ్రత్తగా ఉంచుకొని దర్శనానికి వెళ్ళడం చాలా ఉత్తమం. మీరు చూస్తున్నది సారలమ్మ గద్దె. ఇక్కడ సారలమ్మను దర్శించుకొని ముందుకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ చాలామంది భక్తులు, చాలా రద్దీగా, చాలా బిజీగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీ దర్శనం అనేది కంప్లీట్ చేసుకోవాలి. జాతర ప్రారంభమైన తర్వాత సుమారుగా 1 కోటికి పైగా ఇక్కడికి భక్తులు వస్తూ ఉంటారు. అందుకోసం చాలా రద్దీగా ఎప్పుడు భక్తులతో కిటకిటలాడుతుంది. సారలమ్మ దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ పగిడిద్దరాజు దర్శనం కంప్లీట్ చేద్దాం రండి. ఈ పగిడిద్దరాజు కాకతీయులకు సామంతులుగా పనిచేసేవాడు. మేడారం ప్రాంతాన్ని ఆ కాలంలో ఈయన రాజుగా పాలించేవాడు.
పగిడిద్దరాజు గద్దెను దర్శించుకున్న తర్వాత చివరిదైనటువంటి గోవిందరాజు గద్దెను దర్శించుకోవడంతో మన మేడారం గద్దెల దర్శనం కంప్లీట్ అయిపోతుంది. ఈ క్రౌడ్లో మాత్రం తోపులాట జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మీ దర్శనాన్ని పూర్తి చేసుకోవాలి. ఇదే చివరిదైనటువంటి గోవిందరాజు యొక్క గద్దె చూస్తున్నారు కదా. ఈ గద్దెతో నా మేడారం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా 4 గద్దెలను దర్శించుకున్నాను. మీరు మాత్రం తప్పకుండా మార్నింగ్ 7 లోపు ఇక్కడికి వస్తే దర్శనం సాఫీగా కంప్లీట్ అవుతుంది. లేకపోతే మాత్రం ఈ క్రౌడ్ చూస్తున్నారు కదా, లక్షలలో వచ్చారు, చాలా పబ్లిక్ ఉన్నారు, చాలా ఇబ్బంది అవుతుంది. ఈ బ్యారికేడ్స్ అవతల నుంచి మాత్రమే ఈ క్రౌడ్ పెరిగితే అక్కడి నుంచే అలో చేస్తారు, లోపలికి అయితే పంపించరు. కాబట్టి మీరు ఇంత దూరం వచ్చిన టైము శ్రమ అంతా వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. 7 లోపు వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. ఈ సమ్మక్క సారాలమ్మల దర్శనము కంప్లీట్ చేసుకోండి. చాలా ఆనందంగా మీరు ఇంటికి తిరిగి రిటర్న్ వెళ్ళిపోవచ్చు. పవిత్రమైన శ్రీ సమ్మక్క సారక్కల గద్దెలను దర్శించుకున్న తర్వాత మనం ఈ మార్గం గుండా బయటికి రావడం జరుగుతుంది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి తోరణమే బయటికి పంపించడానికి ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు లక్షల్లో జనాలు అయితే ఉన్నారు. ఇక్కడ నుంచి మనకు హెలికాప్టర్ రైడ్ కూడా కనిపిస్తుంది. చాలామంది హెలికాప్టర్ రైడ్ చేస్తున్నారు. మీరు కూడా కావాలనుకుంటే హెలికాప్టర్ రైడ్ని ఉపయోగించుకోవచ్చు. దాని బుకింగ్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. మేడారం టెంపుల్కి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు మనం ఇక్కడ స్పష్టంగా చూడొచ్చు. ఇంకా పనులు కొనసాగుతున్నాయి. గద్దెల దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు తప్పకుండా చూడాల్సిన మరొక ప్రదేశం చిలకల గట్టు. కాకతీయులతో జరిగిన యుద్ధంలో గాయపడి ఈ చిలకల గట్టు వైపుగా వెళ్ళిన సమ్మక్క ఇక్కడే అదృశ్యమైపోయిందని భక్తులు భావిస్తారు. ఈ చిలకల గట్టు పక్కనే మనకు జంపన్న వాగు ఉంటుంది. ఈ వాగులోనే జంపన్న ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. పూర్వం ఈ ప్రాంతాన్ని సంపెంగ వాగు, దయ్యాల మడుగుగా పిలిచేవారు. ఇప్పుడు జంపన్న వాగుగా పిలుస్తున్నారు. దీంతో మేడారం సందర్శన పూర్తయిపోతుంది. ఇక తరువాయి భాగం అకామిడేషన్ చూసుకుంటే భక్తుల వసతి కోసం ఇక్కడ ప్రభుత్వం షెడ్లను ఏర్పాటు చేసింది. కావాలనుకుంటే ఇందులో స్టే చేయొచ్చు, లేదనుకుంటే బయట మీకు రెంట్ రూమ్స్ కూడా దొరుకుతాయి. తర్వాత ఫుడ్ విషయానికి వస్తే ఇక్కడ ఫుడ్ చేయడానికి నెంబర్ ఆఫ్ హోటల్స్ అయితే ఉంటాయి. మీరు ఇక్కడే నాటుకోళ్ళు అలాగే వీటితో పాటు చాలా గొర్రెలు, మేకలు కూడా దొరుకుతాయి. కావాలనుకుంటే కొనుక్కొని మీరు అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా ఉంటాయి షాప్స్. మీరు నచ్చిన దగ్గర వెళ్ళి బార్గెన్ చేసుకొని ఆ మేకల్ని, గొర్రెల్ని తీసుకోవచ్చు. చాలామంది ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఇవి చూస్ చేసుకుంటారు. ఇక్కడ కుక్ చేయడానికి ఈ హోటల్లో నేను ట్రై చేశాను. చాలా సూపర్గా ఉంది. మీరు కావాలనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ నాటుకోడిని కాల్చి చాలా సూపర్గా ప్రిపేర్ అయితే చేస్తున్నారు. చాలా టేస్టీగా అనిపించింది కాబట్టి సజెస్ట్ చేస్తున్నాను. వీలైతే అక్కడున్న కాంటాక్ట్ నెంబర్తో చూసి ట్రై చేయండి. చూశారు కదా, మేడారంలో రష్ అయితే ఈ విధంగా ఉంది. మేడారం సమ్మక్క సారాలమ్మ జాతరకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో కవర్ చేశాను అనుకుంటున్నా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.